ధర్మజిజ్ఞాసులకు శుభాశీస్సులు. యూట్యూబ్ మాధ్యంగా ఋషి యజ్ఞాన్ని దృష్టిలో ఉంచుకొని అనేకమైనటువంటి అనుష్ఠానాల్ని నేను మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను. మానవ జన్మ యొక్క ఉద్దేశ్యము పునీతుడిని చేసుకోవటమే. మానవ జన్మకు సార్థకత ఎప్పుడు లభిస్తుంది అంటే, ఏ ఉద్దేశ్యంతో అయితే జన్మను నువ్వు గ్రహించావో ఆ ఉద్దేశాన్ని పూర్తి చేసుకున్నప్పుడే నువ్వు తరించబడతావు. ఇక్కడ నువ్వు జన్మించింది ఉత్కృష్టమైనటువంటి కర్మాచరణ చేసి తద్వారా జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానం ద్వారా కైవల్యాన్ని చేరుకోవటమే మానవుని యొక్క జన్మ యొక్క ఉద్దేశ్యం. అగాధంగా మనల్ని వెంటాడుతున్నటువంటి చీకట్లు తొలగించుకొని దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉచ్చస్థితికి చేరుకోవటమే. అందుకు శాస్త్రంలో మనకు అనేకమైనటువంటి కర్మాచరణ తెలియచేసినారు ఋషులు. వాటిని గ్రహించి ఆ ప్రకారంగా నడుచుకున్నట్లయితే మానవుడికి సద్గతులు కలుగుతాయి. ఇది ఈనాటిది కాదు, కొన్ని కోట్ల జన్మల్లో నుంచి నువ్వు సంచరిస్తూ ఉన్నావు. కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మనకు శాస్త్రం అందించినటువంటి అనేక ఉపాయాలు మనం గ్రహించాలి, ఆచరించాలి, కర్తవ్య భావంతో ఆచరించాలి. అంతేగాని మితిమీరినటువంటి కోరికలు, మితిమీరినటువంటి ఇంద్రియ భోగాలకై తపించి కాలాన్ని వృధా చేసుకోకూడదు. కనుక మీకు ఈరోజు నేను చెప్పేటటువంటి ఒక విశేషమైనటువంటి అంశం ఇది. ఇది స్వకల్పితాలు కావు. ఇవి సంస్కృత మహాభారతము నుండి నేను మీకు కొన్ని అంశాలను తెలియచేస్తూ ఉన్నా. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, సంస్కృత మహాభారతము 8 వాల్యూమ్స్ గోరఖ్పూర్ వారు విడుదల చేసినారు. వాటిలో ఉండేటటువంటి అధ్యాయాలు, ఆ శ్లోకాలు, కొన్నిటికి శ్లోకాల నంబర్ వేస్తారు, కొన్నిటికి వెయ్యరు. కనుక దాన్ని దృష్టిలో ఉంచుకొని మహాభారతం తెలుగులో రాసినటువంటివి కొన్ని ఉన్నాయి. అలాగే ఇక్కడ మీరు విషయాన్ని గ్రహించే ప్రయత్నం చేయండి. చూడండి, మామిడి తోపులోకి వెళ్ళినటువంటి వ్యక్తి మామిడి పండ్ల యొక్క రసాన్ని గ్రహించేదానికి ప్రయత్నం చేయాలే కానీ ఇది ఎంత వైశాల్యంతో ఉంది, ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని ఆకులు ఉన్నాయి, ఎంత నీరు పడుతుంది దీనికి, ఇవన్నీ వ్యర్థం. ఇవి వ్యర్థం. మనకు కావాల్సింది పరిపూర్ణమైనటువంటి మామిడి పండు. వ్యాసభారతంలో వ్యాఖ్యానం చేసేటటువంటి వారు ఒక శ్లోకాలకు నంబర్లు అటు ఇటు అయితే ఉంటాయి తప్ప విషయం మాత్రం ఒకటే కదా. అది గ్రహించే ప్రయత్నం, ఎందుకంటే వ్యత్యాసాలు ఉంటుంటాయి, అవి సహజం. అందులో కొన్నిటిని ఇంటర్నెట్లో కొంత పెడుతుంటారు, అది వారి వారి యొక్క విఘ్నత ఉంటుంది. కనుక మూలాన్ని మీరు పట్టుకునే ప్రయత్నం చేయండి. మూలం ఏం చెప్తుంది, ఆ యొక్క అనుష్ఠానం ఎలా చేయాలని చెప్తుంది. ఎవరు చెప్పినా వ్యాసుడు చెప్పిందే మనం రాస్తాం. స్వకల్పితాలు చేసే ధైర్యం ఏదో పూర్వం కొంతమంది చేసినారు, కానీ అవి అంత రాణించవు. కనుక దీన్ని దృష్టిలో ఉంచుకొని నేను చెప్పేటటువంటిది మహాభారతము, సంస్కృత మహాభారతము
గోరఖ్పూర్ వారు ముద్రించినటువంటి గ్రంథం నుండి నేను వివరిస్తున్నాను. అర్థమైంది? ఎందుకంటే సాక్ష్యం లేదనుకోండి, రెఫరెన్స్ ఇవ్వకుండా నేను ఏదో చెప్పేసాను అనుకోండి, అది పద్ధతి కాదు. ఒక విషయాన్ని మనం చెప్పినప్పుడు ఆ విషయం దేంట్లో ఉంది అనేది కూడా మీకు చెప్పాననుకో, ఒకవేళ నేను మీకు వ్యాఖ్యానం చేయటంలో నా యొక్క లోపాలు ఉండొచ్చు, కానీ సొంతగా మీకు నేను ఎందుకు రిఫరెన్స్ ఇస్తున్నాను, మీరు చదివి కొంత విషయాన్ని గ్రహిస్తారు అనే ఉద్దేశంతో నేను మీకు చెప్తున్నాను. మరొక ఉద్దేశం, ఇది నా స్వకల్పితం కాదు, ఇది శాస్త్ర సంబంధమైనటువంటి విషయాన్ని మీకు నేను అందిస్తున్నాను అనేటటువంటిది కూడా ఒక ఉద్దేశంగా భావించండి. ఇక విషయానికి వస్తే ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి. ఎందుకంటే వైశాఖ మాసము విష్ణువుని ఆరాధిస్తారు. నేను గతంలో కూడా చెప్పినాను, నిత్యం ఈ వైశాఖ మాసంలో భాగవత పారాయణం చేసిన, విష్ణు సహస్రనామ పారాయణం చేసిన, విష్ణు సంబంధమైనటువంటి ఏది చేసినా కూడా ఆ యొక్క నారాయణమూర్తి యొక్క అనుగ్రహం మన మీదకి ఉంటుంది. అర్థమవుతుందా? కనుక ఇక్కడ వైశాఖ పౌర్ణిమ అనగానే మనకు చాలా విశేషమైనటువంటి పౌర్ణిమ. ఈ వైశాఖ పౌర్ణిమ నాడు ఏం చెయ్యాలి అనేది మనకు శ్రీ మహాభారతము, సంస్కృత మహాభారతంలో అనుశాసన పర్వంలో 127వ అధ్యాయంలో 1-2 శ్లోకాలను మనం పరిశీలించి చూస్తాం. స్వయంగా అగ్నిదేవుడే చెప్పినటువంటి అనుష్ఠానం ఇది. దీనికేం మీరు పెద్దగా ఖర్చులు చేయాల్సినటువంటి అవసరము ఏదీ ఉండదు. శ్రద్ధ, భక్తి. ఇక ఏం చేయాలనేది మనకు చూడండి. సలిలస్యాంజలిం పూర్ణం అక్షతాశ్చాంఘృతోత్తరాహం సోమస్యోతిష్టం మానస్యం తజ్జలం చాక్షుతాంశ్చత్తాన్ స్థితో హ్యభిముఖో మత్యాహం పౌర్ణమాస్యాం బలిం హరేత్ అగ్నికార్యం కృతం తేన హుతాశ్చాస్యాగ్నయస్త్రయః. ఇక్కడ ఈ శ్లోకార్థాలు ఏమిటంటే అగ్నిదేవుడు స్వయంగా చెప్తున్నాడు. పౌర్ణిమ నాడు, వైశాఖ పౌర్ణిమ అయితే ఇంకా విశేషము, లేదా ప్రతి పౌర్ణమికి చేస్తామన్నా అది నీ శ్రద్ధ, భక్తి. ఆ పౌర్ణిమ నాడు చంద్రోదయ సమయంలో, ఆ చంద్రోదయ సమయంలో చంద్రుడికి అభిముఖముగా నిలబడి జలాక్షతలు గ్రహించి, జలం ఒక రాగి చెంబులో జలం తీసుకోండి, దాంట్లో అక్షతలు వేసి ఆ నీటిని చంద్రుడికి సమర్పించినట్లే అర్ఘ్యం ఇస్తాం కదండి. ఆ అర్ఘ్యంలాగా మనం చంద్రుడికి ఎవడైతే అర్ఘ్యం ఇస్తాడో, ఇక్కడ బలిం హరీత్, బలి అంటే అర్పణ అన్నమాట. అలా చేసినటువంటి వాడికి అనేకమైనటువంటి అగ్ని కార్యములు చేసినటువంటి మహత్తరమైన పుణ్యం ఉంటుంది. ఇప్పుడు మనకు గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని అని మనకు అగ్నులు ఉన్నాయి. ఇక్కడ మనము అగ్ని కార్యాలు చేసినప్పుడు మనకు దేవతలకు ఇచ్చేటటువంటిది, లేదా స్వయం పాకానికి సంబంధించినటువంటిది, పితృదేవతలకు చేసేటటువంటిది, ఈ అగ్ని కార్యాలన్నీ కూడా నీకు చేసినటువంటి పుణ్యం లభిస్తుంది అని మనకు స్వయంగా అగ్నిదేవుడు చెప్తున్నాడు. విషయం అర్థమైంది. మరి ఇక వైశాఖ పౌర్ణమి ఎప్పుడు? మే 1వ తారీఖు. మే 1వ తారీఖు చంద్రోదయ సమయం రాసుకోండి. చంద్రోదయ సమయము సాయంత్రము 6:13 చంద్రోదయం అవుతుంది తూర్పు దిక్కున. అర్థమైందే? ఆ సమయంలో మీరు ఒక రాగి పాత్ర తీసుకోండి, లేదా వెండి పాత్ర తీసుకోండి, లేదా మట్టి కలశమైనా తీసుకోండి.
దాంట్లో నీళ్లు పోసి చక్కగా అక్షంతలు వేసి వీలైతే ఒక తెల్ల పుష్పం కూడా వేయండి. వేసి చంద్రుడికి అభిముఖంగా నిలబడి ఈ మంత్రం చెప్పండి. నేను కొన్ని మంత్రాలు ఇక్కడ చెప్తాను, వాటిని వ్రాసుకునే వాళ్ళు వ్రాసుకోండి. ఇది అందరికీ తెలిసినటువంటిది. దదిశంక తుషారాభం క్షీరోద్ధార్ణవ సంభవం సముద్భవం నమాని శశినం సోమం శంభోర్ముకుటభూషణం అనే మంత్రం అందరికీ తెలుసు. నవగ్రహ స్తోత్రంలో వస్తుంది. దదిశంకతుషారాభం క్షీరార్ణవ సముద్భవం నమామి శశనం సోమం శంభోర్ముకుటభూషణం అని ఆ మంత్రాన్ని చెప్తూ స్వామికి నీళ్లు వదలండి. లేదు వైదిక మంత్రం చెప్పేటటువంటి వారు ఇది కూడా వ్రాసుకోండి. ఓం ఆప్యాయశ్చ సమేతుతే విశ్వత సోమవృష్ణియం భవావాజస్య సంఘదే. ఈ మంత్రాన్ని మీరు ఇది వైదిక మంత్రం. బీజాక్షర మంత్రం వచ్చి ఓం ఐం క్లీం సోమాయ నమః అనే మంత్రాంతో స్వామికి అభిముఖంగా ఉండి ఒక మాల జపం చేయండి. చక్కగా చంద్రుని యొక్క అనుగ్రహంతో అనేక యజ్ఞములు చేసినటువంటి ఫలితం మీకు లభిస్తుంది. చేయలేరా అండి? ఇక్కడ ఏమైనా ఖర్చు ఉందా? ఇక్కడ ఓ లోటా నీళ్లు, అన్ని అక్షంతలు, స్వచ్ఛమైనటువంటి మంత్రోచ్చరణ, భక్తి, శ్రద్ధ, ఇంతకు మించి ఇక ఉపాయాలు ఎవరు చెప్తారండి? కనుక ఈ అద్భుతమైనటువంటి అనుష్ఠానం చేసి తరించే ప్రయత్నం చేయి సోదరా. నీ జన్మ సార్థకం చేసుకో. చూడండి, మన సుఖానికి మన దుఃఖానికి కారణం కర్మే అని, శాస్త్ర సంబంధమైనటువంటి కర్మాచరణ వల్ల నీకు పుణ్యం లభిస్తుందని, నిషిద్ధ కర్మాచరణ వల్ల నీకు పాపం లభిస్తుందని, ఈ పుణ్యపాపాలు రెండిటి వల్ల నీకు సుఖదుఖాలు ప్రాప్తిస్తాయని అని మనం గతంలో అనేకమైనటువంటి సార్లు చెప్పుకున్నాం. కనుక మీ అందరి చేత కూడా ఈ యొక్క అనుష్ఠానం చేపించాలనేది మా యొక్క ఉద్దేశం. కనుక ఒకవేళ పాపం మీ చుట్టుపక్కల వారు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, చూడండి, ధర్మాచరణ మనం 10 మందికి చెప్పామనుకో, అది కూడా మహత్తరమైనటువంటి పుణ్యం. 10 మందికి చెప్పి ఇగో ఇలా చేయండి ఈరోజు అని ఒకరికొకరు చెప్పుకొని అందరూ కూడా ఆ దేదీప్యమానంగా ప్రకాశించేటటువంటి వైశాఖ పౌర్ణిమ చంద్రుడికి, ఎందుకంటే చంద్రమా మనసో జాయతే అన్నాడు. చంద్రుడి యొక్క విశేషం చేతనే మన మనసు పనిచేస్తూ ఉంటుంది. కనుక మానవుడు యొక్క స్థితిగతులకు మన మనస్సే కారణం. మన బంధమోక్షాలకు కారణం కూడా మనస్సే. మనోవై బ్రహ్మ అన్నాడు. ఈ మనసు ద్వారానే ఈ ప్రపంచం వ్యక్తమవుతుంది. మనసు లేదా ప్రపంచం లేదు. ఆ మనసుకు అవ్యక్త స్థితికి తీసుకొచ్చేదాన్ని, అమనస్క స్థితికి తెచ్చుకునేదానికి అనేకమైన సాధనలు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనసు ద్వారా గోచరించే ఈ ప్రపంచము సత్యం కాదు. ఎందుకని? మనసు యొక్క చేష్టలను బట్టి ఈ ప్రపంచం నీకు గోచరిస్తుంది. కనుక అట్టి మనసును చంద్రస్వరూపంగా భావించి ఆ చంద్రుడికి ఇచ్చేటటువంటి ఈ యొక్క జలాక్షతతో ఇచ్చే బలి అంటే అర్పణ వల్ల నీ మనస్సు శాంతిస్తుంది. మనసులో ఉండేటటువంటి అలజడులు తగ్గుతాయి. మనసు ప్రశాంతత స్థితికి చేరుకుంటుంది. కనుక ఈ విషయాన్ని 10 మందికి మీరు పంచుకొని అందరూ కూడా ఆచరించి వైషమ్యాలకి వెళ్ళొద్దండి. ఈరోజు టీవీ మాధ్యమంగానైతేనేమి, ఈ యొక్క సోషల్ మీడియా మాధ్యమంగానైతే అనేక అంశాలు నేను తిలకిస్తూ ఉంటాను. ఒకరి మీద ద్వేషం, ఒకరు మామూలుగా తిట్టుకోవటం, చర్చలు పెట్టుకోవటం, వారిని వీరు దూషించుకోవటం. ఇదంతా కారణం ఏమిటి? మన మనసు నానాటికి సన్నగిల్లిపోతుంది, వివేకం నశిస్తూ ఉంది. కనుక అందరూ వైషమ్యాలు ఎవరు సాధనలు వారి, ఎవరు భక్తి వారిది
అందుకని నేను చేసేదే సరైనది, నువ్వు చేసేది సరికాదు అని మనకు చెప్పే అధికారం లేదు. కానీ శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. ఎందుకంటే ఏది ధర్మమో ఏది అధర్మమో మనకు తెలియచేసేటటువంటిది ఏకైక ఏదైనా ఉందంటే అది కేవలము శాస్త్రం. ఆ శాస్త్రం ఋషుల యొక్క తపోబలంతో మనకు అందినటువంటిది. కనుక ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అందరం కూడా కలిసిమెలిసి అనుష్ఠానాలు చేసి స్వామి యొక్క కృపకు పాత్రలవుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు. మరొక విషయం, ఇప్పుడు నేను చెప్పిన మంత్రాలు స్వామి మేము రాసుకోలేదు అనేటటువంటి వారు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. నేను చక్కగా ఆ 3 మంత్రాలు మీకు నేను టైప్ చేసి, ఏ మంత్రం మీరు కనీసం 108 సార్లైనా జపం చేసే ప్రయత్నం చేయండి. మరొక విషయం చెప్తున్నాను, 1వ తారీఖు మే 1వ తారీఖు సాయంత్రము 6:13 చంద్రోదయం అవుతుంది. ఆ సమయంలోనే ఈ సాధన చేసి తరిస్తారని ఆశిస్తూ నా నంబర్ నోట్ చేసుకోండి. 9966690246కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఆ మంత్రం మీకు నేను పంపిస్తాను. చక్కగా అనుష్ఠానం చేసి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.